అన్నిట్లోనే ఉండండి. కొంతమంది హల్లెలూయా చెప్పటానికి, ఆయన్ని స్తుతించటానికి. హల్లెలూయా. ఈ దినాన నీతి మార్గము అనేటువంటి దానిలో ఇంకొక పార్ట్ యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుంటూ ఉన్నాము. చదవండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమపు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్ము మాత్రమే రక్షించుకుందరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నటి దినాన నోవాహు గురించినటువంటి విషయము తెలుసుకున్నాం. నోవాహు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు ఆ తరము వారిలో. కారణాలు ఏంటో నిన్న మనము తెలుసుకున్నాము. ఈ దినాన దానియేలును గూర్చినటువంటి కొన్ని విషయాలు మనము తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు నీతి మార్గమును అనుసరించినటువంటి వారుగా కనబడుతున్నారు. కాబట్టి వారు యెహోవా యొక్క కోపము వచ్చినప్పుడు, ఆయన ఉగ్రత రౌద్రము వచ్చినప్పుడు భూమి మీదకి, ఇశ్రాయేలు జనాంగం మీదకి, అన్యజనుల మీదకి వచ్చినప్పుడు, ఇశ్రాయేలు మీదకి ఆయన ఉగ్రత వచ్చినప్పుడు వీరు ముగ్గురు లాంటి వాళ్ళు ఆ దేశంలో యెరూషలేములో ఉండినట్టయితే వారు మాత్రమే రక్షణ పొందుతారు అని చెప్పబడింది. మరి భూమి అన్నంతటికి వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి వారిలో కూడా ఈ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు, ఇలాగుననే నీతిని అనుసరించి నడిచేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా రక్షింపబడతారు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. నోవాహు నీతిమంతుడుగా నీతి మార్గాన నడిచాడు. ఇప్పుడు దానియేలు గురించినటువంటి విషయాలు మనము తెలుసుకోబోతున్నాము. దానియేలు కూడా నీతి మార్గమున ఆయన ప్రయాణము చేసి ఉన్నాడు కనుక నీతిమంతుడని చెప్పబడింది. ఇక్కడ దానియేలు విషయంలో వీళ్ళంతా కూడా ఆ తండ్రి అయినటువంటి దేవుని యొక్క మాట విన్నటువంటి వారు. ఇక్కడ గ్రహించాలి, విశ్వాసులైన వారికి, నూతన నిబంధనలో ఉన్న విశ్వాసులైనటువంటి వారికి మాదిరిగా వాళ్ళు అక్కడ ఉన్నారు. అన్యజనులైనటువంటి వాళ్ళు కారు వీరు. ఆయన మాట వినినటువంటి వారు, ఆయన మాట యందు విశ్వాసం ఉంచి ఆ మార్గము నీతిని అనుసరించినటువంటి వారు. కాబట్టి ఇప్పుడు విశ్వాసులుగా ఉన్న మనము దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఆ రీతిగా నేను ఉన్నానా లేదా అనేటువంటిది పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటగా దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ రాజవంశములో ముఖ్యులై, ఈ దానియేలు ఏ వంశానికి సంబంధించినటువంటి వాడిగా కనబడుతున్నాడు? రాజవంశమునకు సంబంధించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీవు నూతన నిబంధనలో ఉన్న నీవు, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన నీవు ఎవరై ఉన్నావు? రాజవంశంలోని రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో చదివితే, ఇంతకు మునుపు చీకటిలో ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యకరమైన తన
వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచాడు. ఇప్పుడు మనము ఆయన గుణాతిశయమును గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక యాజక సమూహం పరిశుద్ధ జనముగా మనం మార్చబడ్డాం. కాబట్టి ఇప్పుడు రాజవంశములో ఉండి ముఖ్యుడైనటువంటి వాడుగా దానియేలు ఉన్నాడు. నేటి దినాన నూతన నిబంధనలో విశ్వాసి అయిన నిన్ను ఆయన రాజవంశమునకు వారసుడుగా చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇప్పుడు రాజవంశములో ఉన్నటువంటి వారిని ఇక్కడ ఈ రాజు ఏం చేస్తున్నాడు? వాళ్ళని చెరలోనికి తీసుకొని పోయాడు. అన్యరాజు. కాబట్టి వాళ్ళ యొక్క కల్దీయుల యొక్క విద్యను, భాషను ఇవన్నీ వాళ్ళకి నేర్పించాలి అని, వాళ్ళ భోజన పదార్థాలు, వాళ్ళకి సంబంధించిన ఆచార వ్యవహారాలన్నీ కూడా వీళ్ళకి నేర్పించాలి అనేటువంటి విషయము ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ దానియేలుకి ఒక పరీక్ష జరుగుతూ ఉంది. ఎందుకు? దానియేలు, అయ్యా మీ ఆచార వ్యవహారాలు గాని, మీ భోజన పదార్థాలు గాని, మీకు సంబంధించినటువంటివి ఏవి కూడా నేను తినను, నాకు అవసరం లేదు అని చెప్పి, నాకు శాకాహారం కావాలి అన్నప్పుడు అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఏం జరుగుతుందట? పరీక్ష జరుగుతుంది. ఎన్ని దినాలు పరీక్ష జరుగుతుంది? 10 దినాలు. 14 మొదటి అధ్యాయము 14-15 వచనాలు చదివితే అక్కడ 10 దినముల వరకు 10 దినములైన అందుకతడు ఈ విషయంలో వారి మాటను సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించాను. 10 దినముల వరకు పరీక్ష చేయబడుతున్నారు. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు వారు బాలురందరి ముఖము కంటే సౌందర్యము గలదగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. 10 దినములు పరీక్ష ఉంది. ఇచ్చారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నూతన నిబంధనలో ఆయన సంఘములో, ఆయన శరీరములో పాలి భాగస్థుడైనటువంటి నీ విషయంలో కూడా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగు, నమ్మకముగా ఉంది. ఎక్కడ వేయబోతున్నాడు? శ్రమలు, చెరలోనికి మిమ్మల్ని వేయబోతున్నాడు. దానియేలు ఇప్పుడు ఎక్కడున్నాడు? చెరలోనే ఉన్నాడు. చెరలోకి వెళ్ళాడు. దానియేలు చెరలో ఉన్నాడు. 10 దినములు అతను పరీక్షింపబడుతున్నాడు. నీవు దానియేలు వంటి వాడిగా నీవు ఉండవలసిన వాడుగా ఉన్నావు. నీతి మార్గమును అనుసరించవలసిన వాడుగా ఉన్నావు. నీవు ఆయన యొక్క సంఘములో సభ్యుడుగా ఉన్న నీకు ఇక్కడ స్మరణ అనేటువంటి సంఘముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అపవాది మిమ్మలను శోధించినట్లుగా 10 దినములు మిమ్మల్ని చెరలో ఉంచాలని ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును. వాడి చెరలో 10 దినములు పరీక్ష అనేటువంటిది నీకు కలుగుతుంది. ఆ పరీక్షలో ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండు. నీకు ప్రాణాపాయము వచ్చినను, కింద ఫుట్నోట్ లో మరణ పర్యంతము నమ్మకముగా నమ్మకముగా ఉండుము.
ప్రాణాపాయము నీకు కలిగినా కూడా నీవు నమ్మకముగా ఉండుము. ఉండు. సంఘముతో ఆయన మాట్లాడుతున్నాడు, విశ్వాసితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీకు ఆయన జీవ కిరీటం ఇస్తాను అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 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 ఆమేన్. హల్లెలూయా. దానియేలు పరీక్షింపబడ్డాడు. చివరికి ఆ రాజ్యములో ముఖ్యుడుగా మారాడు. ముఖ్యమైనటువంటి వాడుగా ఆయన నియమింపబడి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నిన్ను కూడా ఆయన ఏం చేయబోతున్నాడు? నీకు ఒక జీవ కిరీటం, నీకు ఉన్నతమైనటువంటి స్థితిని నీకు కలుగజేసి నీకు జీవ కిరీటము అనేటువంటిది నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దానియేలు 6వ అధ్యాయము 2వ వచనము చూస్తే, వారిపైన ముగ్గురి మొదటి వచనం కూడా, మొదటి వచనము 2వ వచనం తన చూడమ్మా. రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకు 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమాయను. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. దానియేలు ముఖ్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 10 దినములు వారికి పరీక్ష కలిగింది. ఆ 10 దినముల పరీక్షలో కూడా దానియేలు యొక్క ముఖము ప్రకాశిస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. శోధన సహించువాడు ధన్యుడు. 10 దినములు మీకు సాతానుడు చెరలో వేయబోతున్నాడు, ఆయనను నమ్మకం శోధించబోతున్నాడు. నీవు ఆ కాలంలో నమ్మకముగా నీవు ఉండినట్టయితే నిన్ను ఆయన హెచ్చించేటువంటి వాడుగా ఉన్నాడు. నీకు కిరీటము దయచేసేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దానియేలు విషయములో అతనికి ప్రతికూలురైనటువంటి వాళ్ళు అతనిలో లోపమును వెతకవలనని ప్రయత్నము చేశారు. దానియేలు 6వ అధ్యాయం 5వ వచనము చూడండి. అందుకు ఆ మనుషులు అతన్ని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేకమనుకుని, కాబట్టి ఆమేన్. అందుకు ఆ మనుష్యులు ఆయన ముఖ్యుడుగా, ప్రధానుల్లో ముఖ్యుడుగా ఆయనని నియమించాడు. అయితే ఆ మిగతా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈయన చెరలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి, చెరలో ఉన్నటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి వచ్చేసి వాళ్ళ మీద పరిపాలన చేస్తూ ఉన్నాడు గనుక వారేం చేస్తున్నారు? లోపము వెతకుచున్నారు, నింద మోపాలని. కాబట్టి అతని దేవుని పద్ధతి విషయమందే గాని ఏ విషయమందైనా సరే లోపము కనుగొనలేకపోయారు. అతనిలో లోపము కనుగొనలేకపోయారు. కానీ వాళ్ళకి లోపముగా కనిపించినటువంటి విషయం ఏంటంటే 10వ వచనం చదువు 6వ అధ్యాయము. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక శాసనం పుట్టించారు. ఎట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఆమేన్. కాబట్టి ఇప్పుడు రాజు చేత ఆజ్ఞను ఒకదాన్ని చేయించారు వాళ్ళు.
రాజు ఏ దేవుని యొద్ద మానవుల యొద్దైనా ఎవడును ఏ మనవి కూడా చేయకూడదు అని శాసనాన్ని ఒకదాన్ని జయించారు. దానియేలు దాన్ని లెక్క కూడా చేయలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. తన చూపత్తా ఇప్పుడు ఎక్కడుంది? యెరూషలేము తట్టు యెరూషలేము వైపు మాత్రమే నిలిచి ఆయన చూపు. కిటికీ తెరిచాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీ కిటికీ నువ్వు తెరవాలి. ఏమిటి ఆ కిటికీ? నూతన నిబంధనలో ఉన్న నీవు నీ హృదయం అనేటువంటి కిటికీని తెరచి నీవు ఆ యెరూషలేము వైపుకి చూసేవారుగా ఉండాలి. నూతన యెరూషలేము వైపు నీ దృష్టి నిలవాలి. ఆమేన్. నువ్వు మోకాళ్ళు వేయాలి. అంటే విధేయత కలిగినటువంటి వానిగా, తగ్గింపు జీవితము కలిగినటువంటి వానిగా ఉండాలి. ఇక్కడ ముమ్మారు ఆయన మోకాళ్ళేసి ఆ కిటికీ తెరిచి ఆ యెరూషలేము వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్న రీతిగా నీవు విధేయత కలిగినటువంటి వారిగా నీ కిటికీని తెరువు, నీ హృదయాన్ని తెరువు. రాబోవుచున్న నూతన యెరూషలేము యేసయ్యని చూడు. నీ కొరకు ఏర్పరచబడిన స్వాస్యము, ఆ పట్టణము, ఆ నూతన యెరూషలేము వైపుకి చూడు. కాబట్టి 10 దినములు పరీక్ష చేయబడి నీకు అక్కడ దానియేలు చెరలో ఉన్నాడు. ఇక్కడ విశ్వాసిగా ఉన్న నీ మీద శోధన అనేటువంటిది కలిగిన నమ్మకముగా నీకు విరోధముగా అనేకమైన శాసనాలు రూపొందింపబడినా మరణ పర్యంతం వరకు. చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయములో చూస్తే అక్కడ ఒక క్రూర మృగము దాని యొక్క ప్రతిమ అదై మాట్లాడునట్లుగా దానికి ప్రాణమియ్యబడింది. ఎవరైతే ఆ ప్రతిమకి నమస్కారము చేయరో వారిని హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు హతము చేయునట్లు. అందుకనే ప్రాణాపాయము వచ్చినా మరణ పర్యంతం వరకు నీవు నమ్మకముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, నేను డీప్ ట్రూత్ లోకి వెళ్ళటం లేదు అక్కడ. ఎందుకంటే అది ఇశ్రాయేలీల లేకపోతే అన్యుల సంఘం ఉంటుందా, ఎత్తబడుతుందా ఆ సమయానికి, వాటి విషయం గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు. ఎవరైనా సరే ఆ సమయంలో వాని యొక్క ప్రతిమకు నమస్కారము చేయకపోతే వాడు ఏం చేస్తాడు? హతము చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ దానియేలు విషయంలోకి వచ్చేసరికి కూడా ఒక శాసనము చేయబడింది. ఆ శాసనమును ధిక్కరిస్తే తీసుకెళ్లి వారిని సింహపు బోనులో వేసేటువంటి. కాబట్టి ఇక్కడ విశ్వాసి అయినటువంటి నీవు నీ హృదయం అనే కిటికీ ఓపెన్ చేసి నీవు యేసు వైపు చూస్తూ నూతన యెరూషలేము వైపు నీ దృష్టి నిలిపి, ఈ లోకములో అనేకమైనటువంటి శాసనాలు గాని ఏవైనా దేవునికి వ్యతిరేకముగా, క్రైస్తవులకు వ్యతిరేకముగా రూపొందింపబడినప్పుడు సహితము నువ్వు లోబడేటువంటి వానిగా, నమస్కారము చేయనటువంటి వానిగా నీవు ఉండకూడదు. అందుకనే ముందుగానే దానియేలుని చూస్తున్నాము, ఆయన మార్గాన్ని చూస్తున్నాము. నీతి మార్గమును ఆయన నడుస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయడానికి వీల్లేదు, నువ్వు గుడి చర్చి కట్టుకోవడానికి వీల్లేదు, లేకపోతే ఇవన్నీ చేయడానికి వీల్లేదని అభ్యంతరపరచినా, పేతురు వ్యవహారాలు వాళ్ళు పోతున్నప్పుడు వాళ్ళు పట్టుకొని పేతురుని కొట్టేసేసి ఇక మీదట
యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయొద్దని ఈ నామాన్ని ప్రకటించకూడదు అంటే మేము నీ మాట వినాలా, దేవుని మాట వినాలా, దేవుని మాట వినాలా. ప్రియమైన క్రీస్తు సంఘమా, క్రీస్తు జనులారా, ఆయన మాట మాత్రమే వినాలి. కనుక మన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, భూమి ఆకాశ మహాకాశములందున్న సమస్తమును సృజించి పోషిస్తున్నటువంటి దేవుడు, అనేకమైన వాగ్దానాలు చేసినటువంటి దేవుడు, ఆయన నెరవేరుస్తున్నటువంటి దేవుడు మన పక్షాన నుండగా మనుషుల వైపును చూసేది అవసరమే లేదు. నీ కన్నులు తెరవబడకుండా ఉన్నంతసేపు ఈ మనుషులు వాళ్ళు నిన్ను భయపెడతారు. ఆ భయాలు నీలో కలిగి ఉంటాయి. నీ ఆత్మ సంబంధమైన నేత్రములు మనోనేత్రములు వెలిగింపబడిన తర్వాత నీవు పరలోక సంబంధమైనటువంటి కంటికి కనబడనటువంటి అనేకమైనటువంటి వాటిని నువ్వు చూస్తూ ఉన్నప్పుడు, అందుకనే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మాకు శ్రమ కలుగుతున్నప్పుడు మేము అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనక ఇప్పుడు ఈ కలిగే శ్రమ చులకనగా ఉంటుంది. కాబట్టి మీరు ఆయన సంఘముగా, ఆయన బిడ్డలుగా, ఆయన జనులుగా ఉన్నటువంటి మీరు, విశ్వాసులుగా ఉన్నటువంటి మీరు, ఈ లోకములో కలిగేటువంటి మీ కన్నులు ఫిజికల్ ఐస్ తోటే మీరు చూస్తుంటే అనేకమైన భయక్రాంతులు అవుతారు. అనేకమైన శాసనాలు రాబోతూ. కాబట్టి వాటికి బెదరక ఆత్మ సంబంధమైన నేత్రములు తెరవమని ఆయన సన్నిధిలో అడిగి, ఆ ఆత్మ సంబంధమైనటువంటి వాటిని మీరు చూస్తూ ఉన్నప్పుడు ఈ శాసనాలు మిమ్మల్ని ఏం చేయలేవు. దేవునికి మహిమ కలుగునుగాక. మీలో ఒక ధైర్యం వస్తుంది. దానియేలులో ఒక ధైర్యాన్ని మీరు చూస్తున్నారు. రాజు ఆజ్ఞను సైతము పక్కన పడేసేసి తన హృదయాన్ని తెరిచాడు, కిటికీ తలుపు తెరిచాడు, యెరూషలేము వైపు చూస్తున్నాడు. ఇప్పుడున్నటువంటి లోకాధికారులైనటువంటి వాళ్ళు ఏ శాసనము చేసినా, ఏ ఆజ్ఞలు మీకు ఇచ్చినా, మీరు వాటికి నమస్కరించక, వాటికి లోబడిపోయి, ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన, ఆయన సంఘమునకు వ్యతిరేకమైన ఏ శాసనానికి కూడా మీరు లోబడే ప్రయత్నము చేయక, కేవలము దేవునికి మాత్రమే లోబడే విశ్వాసము మీరు కలిగి, ఆయన మీ కొరకుంచిన నీతి మార్గంలో ప్రయాణం చేయాలి. కాబట్టి శ్రమ కలుగుతుందని ఆయన చెప్తున్నాడు. మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాత దేవుని రాజ్యంలో ప్రవేశించవలెను అంటున్నాడు అపోస్తులు 14:22. కాబట్టి శ్రమలు అనేటువంటి మీకు కలిగిన మహిమా స్వరూపి అయిన ఆత్మ మీ మీద నిలుస్తున్నాడనే విషయాన్ని మీరు గ్రహించాలి. మీ ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములు తెరవబడాలి. ఆ ప్రతిమకు, ఆ ప్రతిమ యొక్క శాసనాలకు మీరు లోబడకూడదు. క్రూర మృగము నుంచి వచ్చిన శాసనాలకు మీరు లోబడకూడదు. రాబోయేటువంటి కాలములో అనేక భయంకరమైనటువంటి విపత్తులతో పాటు వాని యొక్క శాసనములు ఇక్కడ రూపొందించాలని ప్రయత్నము వాడు చేసినా, ప్రాణాంతము వరకు మీరు ఆయనకు నమ్మకముగా ఉండుడి. మీకు జీవ కిరీటము ఆయన దయచేయబోచున్నాడు. నీతిని అనుసరించి నడిచావా, నీతి కిరీటము నీకు దయచేయబడుతుంది. నీవు నూతన ఆకాశము, నూతన భూమిలోనికి నీవు ప్రవేశించేవాడుకున్నావు. నూతన భూమి యందు నీతి నివసించును. నీవు అక్కడికి వెళ్ళబోతున్నావు. కాబట్టి నీతి మార్గమున దానియేలు వంటి వాళ్ళు ఈ సంఘములో ఉన్నారు.
దానియేలు వంటి వారు అన్నప్పుడు శోధన కలిగినా కూడా నమ్మకం. చెరలో నువ్వు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా నమ్మకముగా ఉండేవాడుగా ఉంటావు. దానియేలుని సింహబోన్లో వేశారు. దేవుడు సింహముల నోరు మూయించాడు, తన దూతను ఆజ్ఞాపించాడు. కాబట్టి నీకు ఆయన దూతను ఆజ్ఞాపిస్తున్నాడు. సర్వకాల సర్వావస్థలలో ఆ దూత ద్వారా నిన్ను ఆయన కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. ఎప్పుడు అంటే నీవు నీతి మార్గములో నడచినప్పుడు, నీతిని అనుసరించి నీవు నడిచినప్పుడు. నువ్వు నీతిని విడిచిపెట్టావా? నీతి మార్గాన్ని విడిచిపెట్టావు, బహుమానము పోతుంది, చివరికి నువ్వు మరణిస్తావు. ఆయన నీతిని గట్టిగా చేపట్టి ముందుకి కొనసాగండి. దేవుడు అట్టి కృపను మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సహోదరు దేవుడు వాక్యాన్ని